హలో ఫ్రెండ్స్, ప్రదీషా ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు హోమ్ మేడ్ రసం పౌడర్తో టమాటా మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిలో ఎండు కొబ్బరి వేసుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీ కానీ మోటార్ పెస్టల్ కానీ యూస్ చేసుకోవచ్చు. పొడి చేసేటప్పుడు చివర్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం లైట్గా దంచుకుంటే సరిపోతుంది. టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో తరిగిన టమాటాలు, ఉప్పు, చింతపండు, పసుపు, అలాగే సరిపడా నీళ్లు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికింది కదా, చల్లారాక చేత్తో టమాటాలని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు టమాటా తొక్కల్ని పక్కన తీసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసి అలాగే ఇంకొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, లైట్గా బాయిల్ అవుతుంది కదా, ఒకసారి కలిపి చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా మిరియాల రసం రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.